నమస్తే, మీ పేరన్నా? ఆదిబాబు. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఏంటన్నా మరి నిన్న సిదిలి అప్పలరాజు పరామర్శకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ఈ రోజున సిదిలి అప్పలరాజు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, అతన్ని కావాలనే కక్షపూరితంగానే కుటుంబ ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు యాక్సిడెంట్ కేసు గురించి. అసలు దాని మీద ఒక ఆటో డ్రైవర్గా మీ ఒపీనియన్ ఏంటి? పక్కన చిన్నపిల్లోడు హత్య చేస్తే పేరెంట్స్ని లోపల వేయటం ఏంటి? అతను చనిపోయి యాక్సిడెంట్ చేసిన తర్వాత కూడా పిల్లోడు ఆ స్టేజ్లో ఉండి కూడా సిపిఆర్ చేసి బతికించడానికి ట్రై చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మొత్తం మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం. నేను 1995 నుంచి ఆటో డ్రైవర్గా, ఆటో యూనియన్ కార్మిక నాయకుడిగా, యాక్సిడెంట్ కేసులు, యాక్సిడెంట్ సెటిల్మెంట్లు ఒక కార్మికుడికి ఏం జరిగితే 1995 నుంచి ఇప్పుడు వరకు నేను వెళ్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. కేసులు ఏం జరుగుతాయో కూడా నాకు తెలుసు. నేనేమంటానంటే, మైనర్ యాక్సిడెంట్ చేస్తే, మైనర్ బాలుడు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల్ని చట్టంలో కేసులో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పిల్లోడు బైక్తో గుద్ది విజయవాడ రైతు బజార్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒక యాక్సిడెంట్ జరిగితే దాంట్లో తండ్రిని కార్నర్ చేసి కేసులో పెట్టారు. ప్రత్యక్షంగా తండ్రి కొడుకులు కూర్చొని యూనియన్ నాయకులుగా మమ్మల్ని పిలిస్తే మేము సెటిల్ చేసుకున్నాం. నాకు నా దగ్గర నుంచి కేసు తీసేయండి, మా అబ్బాయి చేతిలో తెలుసో తెలియకో జరిగింది అని మమ్మల్ని బతిలో ఆడుకుంటే, సరే నీ మీద కూడా కేసు తీసేస్తున్నాం. తండ్రి యాక్సిడెంట్ జరిగాడు. నేను జరిగిన సంఘటన చెప్తున్నాను, యథార్థం, ఇది యథార్థ సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ప్రజల దృష్టికి. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలిసి తెలియక మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను చెప్పే పరిస్థితి అనమాట. ఇది యథార్థం చెప్తున్నాను అనమాట. ఒక మైనర్ బాలుడు బైక్ వేసుకుంటూ వచ్చి ఒక 45 సంవత్సరాలు అతన్ని బందర్ రోడ్లు విజయవాడలో యాక్సిడెంట్ చేస్తే చనిపోతే చట్ట ప్రకారం తండ్రిని కారణం చేస్తూ తండ్రిని లోపల కూర్చోబెట్టిన తర్వాత వారు వచ్చి మాతో సెటిల్మెంట్ చేసుకున్నారు. బాబు జరిగిపోయింది, వారు చనిపోయిన అతను మనం బయటకు తీసుకురాలేం కాబట్టి మీకేం కావాలో చెప్పండి అంటే మేము అందరం కూర్చొని నిర్ణయం తీసుకొని చేసినప్పుడు చట్టంలోంచి అతని తండ్రిని కేసులోంచి తీసాం. కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని కేసులోంచి తీసాం. అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే కొడుకు మైనర్ బాలుడు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని పెడతారు. ఇది చట్టంలో ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు ఇంకెంతకంటే గట్టిగా ఎవరు చెప్పగలుగుతారు? చాలా తెలీదా, లేదా తెలుసా? లేదా మాజీ ముఖ్యమంత్రి అయి కూడా నీకు అవగాహన రాహితంతో మాట్లాడుతుంటే నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు? గంజాయి తాగి తెనాల్లో ఏదో గొడవ చేస్తే ఆయన కొడితే చిన్న బాలుడు అంటావు, చిన్నపిల్లడు అంటావు. అది తప్పు చేస్తే ఏంటంటావు? చిన్నపిల్లడు అయితే యాక్సిడెంట్ చేసేస్తాడా? చిన్నపిల్లలు చేస్తే యాక్సిడెంట్ కేసు ఉండదా? యాక్సిడెంట్ జరిగితే ఒళ్ళు రాసుకుంటే 336, ఎముకిరిగితే 338, మరణిస్తే ఏదైతే నిన్న సిదిలి అప్పలరాజు గారి మీద ఏదైతే కేసు పెట్టారో ఆ కేసు వర్తిస్తుంది. సామాన్య ఆటో కార్మిక యూనియన్ నాయకుడిగా నాకు తెలిసిన విషయం కూడా మాజీ ముఖ్యమంత్రి గారు తెలియకపోతే చాలా ఇడ్డూరంగాను, అర్థం లేని వాదన చేస్తున్నట్టుగాను ఉందనిపించుకోవాలా? లేకపోతే రాష్ట్ర ప్రజల్లో ఏమీ తెలియని అవగాహన రాహిత్యం మాజీ ముఖ్యమంత్రి అని అనిపించుకోవడం చాలా తప్పు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం మీ లీగల్ సెల్ని అడగండి. మైనర్ బాలుడు యాక్సిడెంట్ చేస్తే ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తారు. ఈ చట్టంలో ఉంది. 1995 నుంచి కార్మిక యూనియన్ నాయకుడిగా నేను చూస్తున్నాను. ఇంకెంతకంటే గట్టిగా ఎవరు చెప్తారు నీకు? మరో పక్కన మాట్లాడుతూ 45 సంవత్సరాలు అతన్ని దారిని పోయిన దానని చనిపోతే అక్రమంగా అప్పలరాజు కొడుకు మీద అన్యాయంగా కేసు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. అంటే 45 సంవత్సరాలు అతను చనిపోతే దారిని పోయిన దాని అంటాం అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఒక ప్రాణం దారిని పోయిన దానయ్యలాగా అనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అతను వెహికల్ కింద పడిపోయి చనిపోతే ఏం జరగనట్టుగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తినా మరి అంతకంటే ఇంకేం మాట్లాడతాడు? అదే మాట్లాడతాడు. వారి కాన్వాయ్ కింద వారి కార్యకర్త కింద పడిపోయి చనిపోతే ఏమీ తెలియని వ్యక్తిగా నా కింద ఏమీ జరగలేదు, నా కారు కింద ఏం జరగలేదు, అక్కడ వీడియోలు లేవు, అక్కడ ప్రజలు స్పందించలేదు, ప్రజలందరూ అరుస్తున్నారు నీ వెహికల్ కింద, నీ కాన్వాయ్ కింద మనిషి పడిపోయాడని. అయినా సరే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఎవరు చావైనా నీకు దారిని పోయిన దానేలాగా ఉంటుంది. శ్రీకాకుళంలో జరిగిన సిదిలి అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్ కూడా మీకు దారిని పోయిన దానేలాగా అనిపిస్తుంది. మీరు దారిని పోయిన దానయ్య అనుకుంటారు రాష్ట్ర ప్రజలు. మిమ్మల్ని దారిని పోయిన దానయ్య అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అలాగనే చూస్తారు భవిష్యత్తులో కూడా మిమ్మల్ని. ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే అన్న, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సిదిలి అప్పలరాజు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారో ఇక్కడ ప్రజలంతా తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ అనేది ఒక పేరు కాదు, ఒక నాయకుడు కాదు, జగన్ అనేది ప్రజల్లో ఉన్న నమ్మకం అని చెప్పి జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు? ఇక్కడ చంద్రబాబు వస్తుంటేనే ప్రజలు ఎవరు రావట్లేదు, అందుకే ఇక్కడ అక్కస్సుతోనే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆంక్షలు కూడా గురి చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఏం చెప్తారన్న దాని మీద? ప్రజలు తరలిస్తే లక్షలాది మందిని తరలించడానికి
అనేక రకాల ఉదాహరణలు చూడొచ్చు. నువ్వు అప్పుడు చేసినటువంటి పాదయాత్ర, గతంలో నువ్వు చేసావు ఓదార్పు యాత్రలో కూడా నువ్వు మనిషికి 500 బిర్యానీ ఇచ్చే తీసుకొచ్చావు. ఈరోజు కూడా నీకు మనిషి బిర్యానీ 500 ఇచ్చే తీసుకొస్తున్నావు. ఓట్లు వేయించుకో. నీకు రాజకీయ అవగాహన, మాట్లాడే అవగాహన, ఒక అరగంట మీడియా మిత్రులతో వారు అడిగిన క్వశ్చన్లకి మీరు ఆన్సర్లు ఇచ్చేలాగా ప్రెస్ మీట్ పెడితే కొంత మీకు అవగాహన వచ్చింది. మీరు ఇలా మాట్లాడుకుంటే జనాలందరికీ వస్తారు. 500 డబ్బులు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎంతమంది కావాలంటే అంతమంది వస్తాడు, తీసుకురావడానికి అవకాశం ఉంది. నీ వెనకాల వచ్చేవాళ్ళు ఓట్లు వేసే జనాభా కాదు. నీ వెనకాల వచ్చేవాళ్ళు నీ కారుని నిన్ను చూడటానికి వస్తున్నావు. అదే ఎవరో అంటుంటావు కదా, నువ్వు అలా నిన్ను చూడడానికి వస్తున్నారు. నువ్వు అందంగా ఉన్నావని. ఓదార్పు యాత్రలు చేయడంలో మీరు రికార్డులు సృష్టించిన వాళ్ళు. ఓదార్పు యాత్ర బాధించబడిన కుటుంబాలని ఓదార్పు యాత్ర చేయాలి. మీరు ఎవరిని చేస్తున్నారు? బడించారు చూసారా? ఎవరైతే వెహికల్ కింద పడేసి చంపేశారో వెహికల్ అతని దగ్గరికి వెళ్ళి మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నారు. మీరు చేయాల్సింది ఆ బాధ్యతలు. పిల్లోడు ఎవరైతే ఉన్నాడో, ఆయన 45 సంవత్సరాల వ్యక్తి ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయాలి. అలానే ఈ మధ్య కూడా మీరు చేశారు ఓదార్పు యాత్రలు, చాలా యాత్రలు. ఆ యాత్రలన్నీ కూడా తెనాల్లో బావుల్ని అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే మీ బ్యాచి వాళ్ళని ఓదార్పు చేస్తారు. అమర్నాథ్ గౌడ్ ఫ్యామిలీని మీరు ఓదార్పు యాత్ర చేయలేదు. మీరు వెళ్ళి వాళ్ళ పరామర్శించాలి. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పరామర్శించాలి. మీరు బాధ్యతలను పరామర్శించరు. బాధ్యతలు కారణమై ఉంటారు చూసావా, వాళ్ళని పరామర్శిస్తారు. మీ ఓదార్పు యాత్రలు ఆ విధంగా ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అన్నీ తెలుసు రాష్ట్ర ప్రజలకి. మీరేమో జనాలు వస్తున్నారు అనుకుంటే, జనాలు 500 బిర్యానీ ఇస్తారు, అందరికీ జనాలు వస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారన్న, ఇక్కడ సిద్దిల అప్పలరాజు పిహెచ్డి చేసి ఒక కష్టపడి పిహెచ్డి పట్టా తీసుకున్నాడు, ఒక డాక్టర్గా ఎదిగాడు, సీట్ ఇస్తే ప్రజల మనిషి నిరూపించుకున్నాడు. కానీ ఇక్కడ లోకేష్ ఏమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డబ్బులు కట్టి సీటు తెచ్చుకుని, అలాగే డబ్బులు కట్టి కూడా దానికి సరైన డాక్యుమెంట్ కూడా తెచ్చుకున్నాడు దానికి సంబంధించి అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఎలా చూడవచ్చు? అంటే లోకేష్ గారు డబ్బులు కట్టి తీసుకున్నారు అనుకోవచ్చా? లోకేష్ గారు అంత ఉన్నతమైన చదువులు, అంత ఉన్నతమైన కాలేజీలో సీట్ రావటం అది సామాన్యమైన విషయం కాదు. డబ్బులు ఇస్తే వచ్చేటటువంటి కాలేజీ కాదు అది. నువ్వు 10th క్లాసులో ఫస్ట్ క్లాస్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, నీ ఫస్ట్ క్లాసులన్నీ మడతపెట్టాయి. ఎందుకంటే అంత పెద్ద కాలేజీలో ఊరికనే సీట్లు రావు. రకరకాలుగా ఎగ్జామ్స్ పెట్టి తండ్రి క్వాలిఫికేషను, ఫ్యామిలీ క్వాలిఫికేషను, అతను చదివిన వాతావరణం, ఏ స్కూల్ నుంచి వచ్చాడు, 10thలో ఏ మార్కులు వచ్చాయి, ఇంటర్లో ఏ మార్కులు వచ్చాయి, అన్నీ చూసుకొని ఇచ్చేటటువంటి కాలేజీ, ప్రపంచంలో ఉన్నతమైన కాలేజీ. ఆ కాలేజీలో సీట్ వస్తే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాడంట. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే నువ్వు పెట్టొచ్చు కదా, నువ్వే మీ బంధువుల్లో మీ వాళ్ళలో ఎవరినో పెట్టొచ్చు కదా. ఎవరినో ఎందుకు, ఇంట్లో వాళ్ళు పెట్టొచ్చు కదా. నాకు పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని లోకేష్ గారు ఎక్కడైతే చదువుకున్నారో పతాక నేను అక్కడ చదువుకున్నాను లోకేష్ అంటుంటే మీకు బాధ వేస్తుంది కదా. మీరు కూడా చదువుకోవచ్చు కదా, మీ పిల్లల్ని పెట్టొచ్చు కదా. అక్కడ డబ్బులు ఇస్తే వచ్చేది చదువు కాదు. ఇక సిద్దిల అప్పలరాజు గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, అతను మొట్టమొదటి గెలిచాడు. మీరు మొట్టమొదటి అతనికి మంత్రి పదవి ఇచ్చారు, సీనియర్లకి ఎగ్గొట్టి ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పుడు కూడా ఆయన డాక్టర్ ఎవరైనా చదువుకోవచ్చు, ఆ కాలేజీలో ఎవరైనా చదువుకోలేరు. డబ్బులు ఇచ్చి ఆ కాలేజీ తెచ్చుకోలేము. కానీ డాక్టర్ సర్టిఫికెట్ డబ్బులు ఖర్చు పెడితే ఏ మెడికల్ కాలేజీలోనే సీట్ వస్తే మెడికల్ కాలేజీలో డబ్బులు సీట్ తెచ్చుకొని చదువుకొని పాస్ అయితే డాక్టర్ ఎవరైనా అవ్వచ్చు. కానీ ఆ కాలేజీలో సీట్ రావడానికి అవ్వదు. విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడ నారా లోకేష్ గారు చదువుకున్న దగ్గర డబ్బులు ఇస్తే సీట్ ఎవరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.